అస్సలం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఫ్రెండ్? పూల వనంలో నడిచినట్టు నేనైతే జామకాయల మధ్యలో నడుస్తున్నాను. బై మిస్టేక్ ఏంటి రోడ్డు మీద జామకాయలు ఏరుకుంటూ వెళ్తున్నాను అనుకోకండి. ఇది మా ఇంట్లోనే జస్ట్ ఇప్పుడే మా జామకాయ చెట్టుకున్న జామకాయలు అయితే కోసాను ఫ్రెండ్స్. జామకాయలు కోయడానికి కూడా టాలెంట్ ఉండాలి అని ఈ రోజే తెలిసింది. ఆపు నీ పిచ్చి కానీ జామకాయలు కోయడానికి కూడా టాలెంట్ ఉండాలా అనుకోకండి. ఎందుకంటే నేను జామకాయలు కోయడం మాత్రం ఫస్ట్ టైము. ఎప్పుడు అమ్మ కోసి పెడితే తినేదాన్ని, అట్ ద సేమ్ టైం చెట్టు నుంచి మా హస్బెండ్ కోసి పెడితే తినేదాన్ని. ఫస్ట్ టైం అయితే నేను కట్ చేశాను ఈ రోజు. పండిన జామకాయలు ఎక్కడ ఉన్నాయని ఆ జామకాయ చెట్టు వైపు పైకి చూసి చూసి మెడ అయితే పట్టుకుపోయింది. ఈ బుడ్డ జామకాయని చూడండి ఎంత ఉందో, కానీ స్వీట్నెస్ కి అయితే తగ్గేదే లేదు. చెట్టుకున్న జామకాయలు కోయడానికి కూడా టాలెంట్ ఉండాలి అని ఎందుకన్నానంటే, ఆ జామకాయ చెట్టుకున్న జామకాయలు మా హస్బెండ్ కోసినా, మా నాన్న కోసినా, మా అమ్మ కోసినా పర్ఫెక్ట్ గా కోస్తారు. ఏది పండితే అదే కోస్తారు. అసలు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. మీకు కూడా తినాలి అనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ కొట్టండి, జామకాయలు పట్టండి. ఇన్ని జామకాయలు కోయడం మాత్రం నేను ఇప్పుడే ఫస్ట్ టైము. అలానే నేను ఒక్కదాన్నే తినను, పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా ఇస్తాను. నాకు టాలెంట్ లేక చూడండి ఇన్ని చిన్న చిన్న కాయల్ని కూడా కోసేసాను. ఏంట్రా బాబు ఈ జామకాయల గోల అనుకుంటున్నారా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.